ఓకే మ్యామ్, యాజ్ యూ విష్. కానీ ఒక విషయం, అభయ్ వర్మ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీతో చాలా బాగుంటారు. చిన్న వయసులోనే బిజినెస్ టైకూన్ గా మారారు. అమ్మాయిలందరూ అతనంటే పడి చేస్తారు. అలాంటిది తనే మిమ్మల్ని కలుస్తాను అంటుంటే మీరేమో కాదంటున్నారు. బిజీ లైఫ్ లో కొంచెం రొమాన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ యూ డోంట్ మైండ్ అభయ్ వర్మ ఫోటో పంపించినా? నన్ను టీజ్ చేసింది చాలు. నువ్వే మీరా గుప్తా అని చెప్పి ఆ అభయ్ వర్మకి అపాయింట్మెంట్ ఇవ్వు. ఎలాగో నేను మీరా గుప్తా అని ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. ఇక్కడున్న వాళ్ళకి నేను సమీరా మాత్రమే. నాకు అర్జెంట్ పనుంది, బాయ్. ఓకే మేడం, హోప్ యూ ఎంజాయ్ యువర్ వెకేషన్. నేను అభయ్ వర్మ ఫోటో పంపిస్తున్నాను, ఒకసారి చూడండి. లిల్లీ మాటలకి నవ్వుతూ కాల్ కట్ చేసేసింది సమీరా. ఇంతలో తన వెనక ఎవరో నించున్నట్టు అనిపించడంతో సమీరా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ స్వీటీ అమాయకంగా సమీరా వైపే చూస్తూ కనిపించింది. స్వీటీ, నువ్వు బయటకెందుకొచ్చావు? నిద్ర లేవగానే మమ్మీ కనిపించలేదని భయపడ్డావా? నేను చిన్న పని మీద బయటకెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీ ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, లేదంటే నీ ఫేవరెట్ వీడియో గేమ్స్ ఆడుకో. లిఫ్ట్ వచ్చేసింది, నేను వెళ్ళొస్తాను. నేనొచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, రూమ్లోనే ఉండు, బాయ్. సమీరా హడావిడిగానే స్వీటీ బుగ్గ మీద కిస్ చేసి లిఫ్ట్ ఎక్కింది. కంగారులో తను రూమ్ డోర్ లాక్ చేశాను అన్న సంగతి కూడా మర్చిపోయింది. అందుకే రూమ్ డోర్ లాక్ చేసినా స్వీటీ బయటకు ఎలా వచ్చిందనే అనుమానం ఆమెకి రాలేదు. ఇంతలో సమీరా సూట్ రూమ్ ఎదురుగా ఉన్న రూమ్ నుండి వర్మ ఇండస్ట్రీస్ సీఈఓ 26 ఏళ్ల అభయ్ వర్మ బయటకు వచ్చాడు. అతను బయటకు వచ్చి రాగానే కోపంగా లిఫ్ట్ దగ్గర ఉన్న బాబు దగ్గరికి వెళ్లాడు. చెర్రీ, ఇలా చెప్పా పెట్టకుండా రూమ్ బయటకు రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఈ మధ్య నీకు భయం లేకుండా పోతుంది. అవును, నా పేరు చెర్రీ కదా, మరి ఇందాక ఆంటీ స్వీటీ అని ఎందుకు పిలిచింది? చెర్రీ అభయ్ వర్మ ఒక్కగానొక్క కొడుకు, వర్మ ఇండస్ట్రీస్ వారసుడు. చెర్రీని చూసి స్వీటీ అని పొరపడింది సమీరా. ఎందుకంటే ఆ పిల్లలిద్దరి ముఖాలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. చెర్రీ సమాధానం ఇవ్వకపోవడంతో అభయ్ వర్మకి కోపం ఇంకా పెరిగిపోయింది. చెర్రీ, నేనిక్కడ నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి లిఫ్ట్ని చూస్తున్నావు? చెప్తోంది నీకే, లోపలికి పదా. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఇప్పుడే చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే నేను లోపలికి రాను. ఎప్పుడు సైలెంట్గా నేనేం చెప్తే అది చేసే వీడు ఈరోజేంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు? ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఆ ఆలోచన రాగానే అభయ్ వర్మ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం చెర్రీ చేయి పట్టుకొని బలవంతంగా రూంలోకి తీసుకువెళ్లాడు. ఇంతలో అభయ్ వర్మ కాల్ అటెండ్ చేశాడు ఆ హోటల్ సెక్యూరిటీ హెడ్. హలో, నా రూమ్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పంపించండి. కాసేపటి ముందు లిఫ్ట్ దగ్గర చెర్రీ ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. ఓకే సార్, ఇంకో 2 మినిట్స్లో ఆ ఫుటేజ్ మీకు మెయిల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా అవసరం అయితే మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. అభయ్ కాల్ కట్ చేసిన 2 మినిట్స్కి మెయిల్ వచ్చింది. సెక్యూరిటీ హెడ్ పంపించిన ఫుటేజ్ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు అభయ్. అప్పుడే ఒక ఫుటేజ్లో కనిపించిన సీన్ చూసి చాలా షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి ఎవరు? చెర్రీతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది. అయినా చెర్రీ నాతో తప్ప రిలేటివ్స్లో కూడా ఎవరితో మాట్లాడ్డావు? మరి ఈమెనెందుకు దగ్గరికి రానిచ్చాడు? మరోవైపు సమీరా తన తండ్రి గోపాల్ ఇంటికి చేరుకుంది. 6 సంవత్సరాల ముందు పాడుబడిపోయిన స్టేజ్లో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు కంప్లీట్గా ఒక లగ్జరీ హౌస్ లాగా మారిపోయింది. పైగా అక్కడ ఒక పెద్ద పార్టీ కూడా జరుగుతోంది. వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఆ పార్టీలో డ్రింక్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఈరోజు వాసుకి బర్త్డేనా? నాకస్సలు గుర్తే లేదు. అయినా ఎలా గుర్తుంటుందిలే, పేరుకి తను నా చెల్లైనా మా మధ్య రిలేషన్ ఎప్పుడూ బాలేదు కదా. సమీరా వాళ్ల అమ్మ చనిపోయిన తర్వాత పద్మని పెళ్లి చేసుకున్నాడు గోపాల్. వాళ్ళిద్దరికీ పుట్టిన అమ్మాయే వాసుకి. సమీరా ఆలోచనలో మునిగిపోయుండగా ఎవరో కిందపడ్డ శబ్దం రావడంతో పక్కకు తిరిగి చూసింది. అక్కడ వాసుకి రెడ్ కలర్ బ్యాక్లెస్ టాప్, మినీ స్కర్ట్తో హీరోయిన్లాగా మెరిసిపోతుంది. ఆమె ఎదురుగా సమీరా అత్తకూతురు స్వాతి నేలపై పడి ఉంది. లుక్ స్వాతి, నేను ఆల్రెడీ మిస్ హైదరాబాద్ టైటిల్ సాధించాను. నెక్స్ట్ ఇయర్ మిస్ ఇండియా, తర్వాత మిస్ యూనివర్స్ కూడా అవుతాను. ఇప్పటికైనా నీ ఒపీనియన్ మార్చుకో. సమీరా కన్నా నేనే అందంగా ఉంటాను అని. ఏం కాదు, సమీరా అక్క కొంచెం బొద్దుగా ఉంటుంది, కానీ నీకన్నా తనే అందంగా ఉంటుంది. సరే, ఒక పని చేద్దాం. నేనందంగా ఉంటాను,
మీ సమీరా అక్క అందంగా ఉంటుందో ఓటింగ్తో డిసైడ్ చేద్దాం. స్వాతికి చిన్నప్పటి నుంచి సమీరా అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సమీరాని స్వాతి వాళ్ళ అమ్మే పెంచింది. ఓటింగ్ అని చెప్పిన వాసుకి కావాలనే సమీర ఫోటో తెచ్చి కాల్చేసి ఆ వెంటనే కాలిన ఫోటో పీసెస్ని జ్యూస్లో మిక్స్ చేసేసింది. దూరంగా నిలబడి జరిగేదంతా చూస్తూ ఉంది సమీర. అప్పుడే వాసుకి ఆ జ్యూస్ పట్టుకొని స్వాతి దగ్గరికి వెళ్ళింది. సో గాయ్స్, మీరందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీలో ఎంతమంది నేను అందంగా ఉన్నానని అనుకుంటున్నారు? మా అందరి ఓటు నీకే వాసుకి. అయ్యో స్వాతి, ఓట్లన్నీ నాకే వచ్చాయి. అంటే నువ్వు ఓడిపోయావు. నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే బూడిద కలిపిన ఈ జ్యూస్ నువ్వు తాగాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు వాసుకి? నాకు ఆ జ్యూస్ వద్దు, నేను తాగను. ప్లీజ్ నన్ను వదిలేయండి. తాగను అంటే ఎలా బేబీ? రేయ్, దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈరోజు ఎలా అయినా ఈ జ్యూస్ని దాని చేత తాగేస్తాను. వాసుకి అలా మాట్లాడుతూనే స్వాతి వద్దని గింజుకుంటున్నా సరే వినకుండా ఆమె చేతిని బలవంతంగా పట్టుకొని ఆ జ్యూస్ తాగించడానికి ట్రై చేస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే సమీర అక్కడికి వెళ్లి వాసుకి చేతిని బలంగా పట్టుకొని వెనక్కి లాగింది. స్వాతిని ఒక్కదాన్ని చేసి మీరందరూ ఇలా ఏడ్పించడం ఏమన్నా బాగుందా? నీ ఫ్రెండ్స్ ముందు నీ కజిన్ని అవమానించాలని చూస్తున్నావు. నీకు కొంచెమైనా బుద్ధుందా వాసుకి? హేయ్, ఎవరు నువ్వు? ముందు నా చెయ్యొద్దులు. మా పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? వెళ్ళిక్కడి నుంచి, లేదా జ్యూస్ నువ్వు తాగాల్సి వస్తుంది. నా చేత జ్యూస్ తాగించేంత దమ్ముందా నీలో? ఏది ట్రై చెయ్యి. సమీర మాట్లాడుతూ ఉండగానే తనని గుర్తుపట్టిన స్వాతి సమీర అక్క అంటూ వెంటనే పైకి లేచి సమీరాని గట్టిగా హక్ చేసుకుంది. తన ముందు నుంచుంది సమీర అని తెలిసి షాక్ అయింది వాసుకి. అప్పటి వరకు సమీర మీద తనకున్న ద్వేషానికి జలసీ కూడా తోడయింది. వెయిట్ తగ్గినంత మాత్రాన అందంగా ఉన్నానని ఫీల్ అయిపోకు. నేను నీకన్నా అన్నిట్లోనూ ఎక్కువే. ఇప్పుడు నేను నిన్నేమైనా అన్నానా లేదా అడిగానా? ఎందుకు ఈ వేస్ట్ ఇన్ఫో అంతా ఇస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఎందులోనూ నాతో పోటీ పడలేవని, పోటీ పడినా ఓడిపోతావని నేను నీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. గెలుపోటముల గురించి ఆట ముగిసిన తర్వాత తెలుస్తుంది. మన ఆట ఇప్పుడే కదా మొదలైంది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా సమీర అందానికి ఫిదా అయిపోయారు. వాళ్ళెవ్వరికీ సమీర అంత అందంగా ఎలా మారిందో అర్థం కావడం లేదు. తను మిస్ హైదరాబాద్ పోటీలో పాల్గొని ఉంటే షూర్గా విన్ అయ్యుండేదని వాసుకి ఫ్రెండ్స్ గుసగుసలాడుకుంటున్నారు. అవి వాసుకి చెవిన కూడా పడడంతో ఆమె కోపంతో ఊగిపోయింది. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నువ్వు ఇంత ఫిట్గా ఎలా తయారయ్యావు సమీరా? ఇక్కడ ఎవరు గెలిచారో కన్ఫర్మ్ అయిపోయింది. పనిష్మెంట్ ఏంటో నువ్వే డిసైడ్ చేసావు కాబట్టి దాన్ని నువ్వే అనుభవించు. సమీర అలా మాట్లాడుతూనే వాసుకి చేతిలో ఉన్న జ్యూస్ని తీసుకొని బలవంతంగా వాసుకి చేతే అది తాగించాలని చూసింది. కాని వాసుకి గ్లాస్ నెట్టేయడంతో అది కింద పడి ముక్కలైంది. ఆ సౌండ్కి గోపాల్, సమీర సవతి తల్లి పద్మ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే వాసుకి ఏడుపు మొహం పెట్టేసింది. మామ్, డాడ్, సమీరా నా బర్త్డే పార్టీని నాశనం చేయాలని చూస్తోంది. నేను తనని ఏమీ అనలేదు. జస్ట్ వెయిట్ ఎలా తగ్గావు అని అడిగాను. దానికి తను నేను అందంగా లేను అంటూ ఇన్సల్టింగ్గా మాట్లాడింది. హేయ్, నోటుకొచ్చిన అబద్ధాలాడుతున్నావు. ఇక్కడ ఏం జరిగిందో అందరూ చూశారు కదా. నిజం నేను చెప్పించినా? నాన్న, అసలేం జరిగింది? సమీరా, ఇంకా చాలు, ఆపు. ఇప్పటికే చాలా చేశావు. డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? లోపలికి పద, నీతో ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. సమీర చేయి పట్టుకొని ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు గోపాల్. పద్మ కూడా వాళ్ల వెనకాలే లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది. 6 సంవత్సరాల తర్వాత కూతుర్ని కలిశానన్న ఆనందం గోపాల్ మోహన్లో కొంచెం కూడా కనబడలేదు. అతను సూటిగా పాయింట్కి వచ్చేశాడు. జరిగిందేదో జరిగిపోయింది సమీరా. నిన్ను మేము క్షమించాము. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది చెప్పు. ఇక్కడ ఉన్న 2 డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో. 2 డాక్యుమెంట్స్ ఏంటి? డివోర్స్ మీద సైన్ చేయడానికి కదా నేను ఇక్కడికి వచ్చాను. మరి రెండోదేంటి? చెప్తాను. సంజయ్, వాసుకి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. సో మీ డివోర్స్ అయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నేను పిన్ని డిసైడ్ అయ్యాం. కానీ సంజయ్ నాన్నగారు
వాళ్ళ పెళ్లికి అడ్డుగా ఒక కండిషన్ పెట్టారు. నాకిదంతా అనవసరం. నేను అడిగింది ఆ 2 డాక్యుమెంట్ ఏంటి అని, అది చెప్పండి. మీ అమ్మ చనిపోతూ తన ఫార్మా కంపెనీని నీ పేరు మీద రాసి వెళ్ళింది. వాళ్ళు కట్నంగా అది కావాలని అడుగుతున్నారు. సో ఆ కంపెనీని నువ్వు నీ చెల్లికి వెడ్డింగ్ గిఫ్ట్గా ఇస్తే తన లైఫ్ సెట్ అయిపోతుంది. నేను డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయించాను. నువ్వు జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది. తండ్రి మాటలు వినగానే సమీర చాలా షాక్ అయింది. రావు గారి ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవడానికి ఆయన ఇంత నీచానికి దిగజారిపోతాడని సమీర అస్సలనుకోలేదు. ఇన్ని రోజులు తండ్రి మీద ఉన్న కొద్ది గౌరవం కూడా సమీరాకి ఆ క్షణంతో తుడిచిపెట్టుకుపోయింది. సమీర అలా షాక్లో ఉండగానే ఆమెకి పద్మ వాయిస్ వినిపించింది. ఏయ్ సమీరా, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? త్వరగా ఆ పేపర్ మీద సైన్ చెయ్యి. పద్మ అరుపులకి షాక్ నుంచి తేరుకున్న సమీర ఒక్క క్షణం తనని తాను కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్లి డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టింది. కంపెనీ పేపర్స్ మీద కూడా సమీర సంతకం పెట్టేస్తుంది అనుకుంటే తనేమో వాటిని చేతిలోకి తీసుకుంది. దాంతో గోపాల్ ఇంకా పద్మ కొద్దిగా అయోమయంగా ఫీలయ్యారు. ఈ ప్రపంచంలో నాది అని చెప్పడానికి అమ్మ కంపెనీ తప్ప నాకింకేమీ మిగల్లేదు. సో నన్ను క్షమించండి, నేను ఈ కంపెనీని మీకివ్వలేను. గుడ్ బై. ఆగక్కడే. ఇన్ని రోజులు నేనేం చెప్పినా ఎదురు చెప్పకుండా సైలెంట్గా చేసేదానివి. ఇప్పుడు ఏం చూసుకుని నీకెంత పొగరు? చూసావా పద్మ, ఈ వగలాడి ఎలా మారిపోయిందో? చూస్తున్నా, చాలానే మారింది. అయినా మమ్మల్ని ఇంకెన్ని రకాలుగా హింసిస్తావు సమీరా? పెళ్లి కాకుండా తల్లివై మా పరువు తీసింది చాలదన్నట్టు ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలి అనుకుంటున్నావా? సమీర వాళ్ళిద్దరి మాటలను పట్టించుకోకుండా బయటకు వెళ్లడానికి ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె అడుగు బయట పెట్టబోతుండగా వాసుకి ఆమెకు అడ్డుగా నిల్చుంది. ఆ కంపెనీని నా పేరు మీద రాయకపోతే సంజయ్ నన్ను పెళ్లి చేసుకోడు అనుకుంటున్నావా? నో వే. ఏదేమైనా మా పెళ్లి జరిగి తీరుతుంది. సంజయ్ నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు, అందుకే నువ్వది సహించలేకపోతున్నావు. చిన్నప్పట్నుంచి నీకు నేనంటే జెలసీనే. ఎవరు ఎవరిని చూసి జెలస్గా ఫీల్ అవుతున్నారో ఆల్రెడీ బయట చూసావు కదా. ఇక చిన్నప్పటి విషయానికొస్తే నా వస్తువులన్నీ తీసుకోవడం నీకు అలవాటే. నా బట్టలు, బొమ్మలు, శాండిల్స్ అన్నీ లాక్కునేదానివి. ఇప్పటికీ అలవాటు పోలేదనుకుంటా. అందుకే నేను డివోర్స్ ఇచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఓకే, చేసుకో, కానీ కంపెనీ మాత్రం నేనివ్వను. చిన్నప్పటి నుండి సమీరాని అందరూ చులకనగా చూసేవాళ్లే. ఆమె మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాళ్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్లు. ఇప్పుడు అదే ఫార్ములా యూజ్ చేద్దాం అనుకున్నారు, కాని బెడిసికొట్టింది. ఎందుకంటే సమీర ఇప్పుడు చాలా మారిపోయింది. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అయింది. ఆమె మాటలకి గోపాల్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయింది. వెయిట్ తగ్గినంత మాత్రాన నువ్వన్నీ సాధించగలవని అనుకుంటున్నావా? దట్స్ ఇంపాసిబుల్. నేను అందంలోనే కాదు, చదువులో కూడా నీకంటే ముందున్నాను. ఇంకొన్ని ఏళ్లలో డాక్టర్ని కాబోతున్నాను. సో నాలాంటి అమ్మాయిని వదిలి సంజయ్ నీ దగ్గరికి రాడు. ఓ అవునా? అయితే సరదాగా ఒక బెట్ వేసుకుందామా? సమీర అడిగింది వినగానే వాసుకి కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపించింది. పైకి ఆమె అలా మాట్లాడుతున్నా మనసులో మాత్రం సమీర అందం చూసి ఓర్వలేకపోతుంది. పైగా సంజయ్ క్యారెక్టర్ గురించి ఆమెకు బాగా తెలుసు. అప్పుడే మెయిన్ గేట్ నుంచి సంజయ్ లోపలికి రావడం వాసుకి చూసేసింది. ఛా, ఆ బండది ఎక్కడికి వెళ్ళిపోయిందో? నన్ను ఎయిర్పోర్ట్లో 2 గంటలు వెయిట్ చేయించింది. ఈ రోజు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. సంజయ్ని చూసిన వాసుకి టెన్షన్ పడింది. కాని సమీర మాత్రం కాన్ఫిడెంట్గా నించొని ఉంది. సంజయ్ ఇంటి లోపలికి వస్తుంటే వాసుకిలో భయం మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం సమీర తనకంటే అందంగా ఉండడంతో సంజయ్ డివోర్స్ని క్యాన్సిల్ చేసుకుంటే నా పరిస్థితేంటి అని వాసుకిలో టెన్షన్ మొదలైంది. స్వీటీకి చెర్రీకి పోలికలెందుకున్నాయి? చెర్రీనే సమీర కొడుకా? అభయ్ వర్మకి సమీరాకి గల సంబంధమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.